గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. సో ఈరోజు సౌర కుటుంబంకి సంబంధించినటువంటి చివరి క్లాస్ చెప్పుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కేవలం 5 మినిట్స్లో క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అక్షాంశాలు, రేఖాంశాల గురించి టాపిక్లోకి వెళ్దాం. ఓకే, చూడండి. భూమి వయస్సుకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే ఇక్కడ జియోలాజికల్ టైం స్కేల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో మరి ఇక్కడ వెనక గమనిస్తే కొన్ని యుగాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ఈ యుగాలు ఏమిటి అనేది కనుక గమనిస్తే సినోజోయిక్, మిసోజోయిక్, పేలియోజోయిక్, ప్రికేంబ్రియన్ సో ఇవి ముఖ్యంగా చెప్పుకోవాలి ఈ మహాయుగాలు. సో అయితే ముందుగా ఆ సీనోజోయిక్కి సంబంధించినటువంటి సీనోజోయిక్ మహాయుగం గురించి కనుక గమనిస్తే ఓకే, మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా ఇక్కడ గమనిద్దామండి. చూడండి, దీని యొక్క కాలం చతుర్థ జీవ క్వాటనరీ కాలం అండి ఇది. సో మరి ఈ కాలంలో రెండు యుగాలు ఉన్నాయి, హాలోసీన్ యుగం మరియు ప్లాస్టోసీన్ యుగం. ఓకే, సో హాలోసీన్ యుగం 10,000 మిలియన్ సంవత్సరాల క్రితంకి సంబంధించినటువంటి కాలంగా 10,000 సంవత్సరాలకు సంబంధించిన కాలం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సారీ ఆఫీసర్స్. సో ఆ తర్వాత ప్లాస్టోసీన్ యుగం కనుక గమనిస్తే ఇది 10 లక్షల సంవత్సరాల క్రితంకి సంబంధించింది, అంటే 1 మిలియన్ సంవత్సరం. ఆ తర్వాత సీనోజిక్ మహాయుగంలోనే టెర్షియరీ కాలం లేదా తృతీయ కాలం. ఇందులో మనం కనుక గమనిస్తే యుగాలు ప్లియోసీన్ యుగం 12,000 మిలియన్ సంవత్సరాల క్రితం, మియోసీన్ యుగం 25,000 మిలియన్ సంవత్సరాలు, అదేవిధంగా ఒలిగోసీన్ 35,000 ఇంకోసారి చెప్పాను. సినోజోయిక్లో తృతీయ కాలం లేదా టెర్షియరీ కాలంలో ప్లియోసీన్ యుగం 12 మిలియన్ సంవత్సరాలు, మియోసీన్ యుగం 25 మిలియన్ సంవత్సరాలు, ఒలిగోసీన్ 35 మిలియన్ సంవత్సరాలు, అదేవిధంగా ఈకోసీన్ 60 మిలియన్ సంవత్సరాలు, అదేవిధంగా పేలియోసిన్ 70 మిలియన్ సంవత్సరాల కాలంలో ఉంది. ఆ తర్వాత రెండవ మహాయుగం మిసోజోయిక్ మహాయుగం. సో ఇక్కడ కూడా ఇందులో 3 కాలాలు ఉన్నాయి, క్రెటేసియస్, జురాసిక్, ట్రయాసిక్. సో క్రెటేసియస్ కాలం ఇది 136 మిలియన్ సంవత్సరాల క్రితం, జురాసిక్ 195 మిలియన్ సంవత్సరాల క్రితం, ట్రయాసిక్ 225 మిలియన్ సంవత్సరాల క్రితం ఉంది అని చెప్పుకోవచ్చు. తర్వాత పేలియోజోయిక్ మహాయుగం, దీనినే పురాజీవ యుగం అని మహాయుగం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో పర్మియన్, కార్బోనిపెరస్, డైవోనియస్, అదేవిధంగా సైలూరియస్, ఆర్థోవిషియస్, కేంబ్రియన్. ఓకే, సో పర్మియన్ అనేది 280 మిలియన్ సంవత్సరాలకు సంబంధించింది. కార్బోనిపెరస్ 345 మిలియన్ సంవత్సరాలు, డెవోనియస్ 395 మిలియన్ సంవత్సరాలు, సైలూరియస్ 440 మిలియన్ సంవత్సరాలు, అదేవిధంగా ఆర్థోవిషియస్ 550 మిలియన్ సంవత్సరాలు, కేంబ్రియన్ 570 మిలియన్ సంవత్సరాలు. ఓకే, ఆ తర్వాత ప్రికెంబ్రియన్ మహాయుగం, ఆదిమ మహాయుగం కనుక గమనిస్తే 4.6 బిలియన్ సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ మనం చెప్పినటువంటి 5 కాలాలలో ఆర్కియోజోయిక్, ఓకేనా, ఆర్కియోజోయిక్
4500 నుండి 3000 మిలియన్ సంవత్సరాల కల్పంలో భూమి యొక్క ఆవిర్భావం జరిగింది. ఓకే. ప్రోటీరోజోయిక్ కల్పంలో భూమిపై శిలా సముదాయాల ఆవిర్భావం జరిగింది. భూమిపై మొదటగా జీవ ఆవిర్భావం ప్రోటీరోజోయిక్ కల్పంలో జరిగింది అని చెప్పుకోవచ్చండి. ఓకే. అదేవిధంగా ప్రాచీన జీవుల ఆవిర్భావం పెలియోజోయిక్ 600 నుంచి 280 మిలియన్ సంవత్సరాల కల్పంలో జరిగింది. ఆధునిక జీవుల ఆవిర్భావం సినోజోయిక్ 65 నుంచి 0.02 మిలియన్ సంవత్సరాల కల్పంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. సో ప్రస్తుతం మానవుడు నివసిస్తున్నటువంటి యుగం హాలోసిన్ అని చెప్పుకోవచ్చు. 1 మిలియన్ సంవత్సరాల నుంచి ప్రస్తుతం కొనసాగేది. ఓకే. సో ప్లీస్టోసిన్ అనేది ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ప్లీస్టోసిన్ కాలంలో హోమోసోఫియన్స్ ఆది మానవులు నివసించారు. దీనిని హిమయుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్ ఏర్పడినవి. ఈ హిమయుగాన్ని 4 మంచి యుగాలకు విభజించవచ్చు. గుంజ్, మిండెల్, రిస్, ఓర్మ్. గుంజ్, మిండెల్, రిస్, ఓర్మ్. సో ప్లియోసిన్ కాలంలో ఆల్పైన్ పర్వతాల ఆవిర్భావం మరియు టెథిస్ సముద్రం అదృశ్యం జరిగిందని చెప్పుకోవచ్చు. మియోసిన్ పీరియడ్లో హిమాలయాల ఆవిర్భావం ప్రారంభం అయ్యింది. ఓకేనా. మరి జురాసిక్ యుగంలో టెథిస్ సముద్రం 2గా విభజించబడింది. పర్మియన్ కాలంలో హెర్సేనియన్ పర్వత ఆవిర్భావం జరుగుతోంది. కార్బోనిఫెరస్ యుగంలో భూగర్భంలో ఏర్పడిన శిలాజాల నుండి ప్రస్తుతం మనకు బొగ్గు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంబ్రియన్ పీరియడ్లో అతి పురాతనమైన కెలడోనియన్ పర్వత ఆవిర్భావం జరిగింది అని చెప్పుకోవచ్చు. ప్రికాంబ్రియస్ మహాయుగంలో ప్రస్తుతం మనం నివసిస్తున్న భూభాగం అంతా ఒకే ఖండంగా ఉండేది. దీనినే పాంజియా అంటారు. అంతేకాకుండా పర్వత ఉద్భవం ప్రారంభం అయ్యింది. పాలియోజోయిక్ లేదా పురాజీవ మహాయుగంలో దాదాపుగా అంటే 400 మిలియన్ సంవత్సరాలు దాదాపుగా జీవి మొదటిసారిగా ఉద్భవించిన సూచనలు కనిపిస్తున్నాయి. మెసోజోయిక్ మహాయుగంలో ఈ భూ ప్రపంచాన్ని ఏలిన రాక్షస బలులు జీవించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. అదేవిధంగా టెర్షియరీ యుగంలో నవీన ముడత పర్వతాలైన రాకీస్, యాండీస్, ఆల్ప్స్, హిమాలయ పర్వతాలు ఉద్భవించాయి. సో ఇదండి సౌర కుటుంబానికి మరియు భూమి ఆవిర్భావానికి సంబంధించినటువంటి సమాచారం అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఏ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. బట్ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ క్లాస్ ఇండియన్ పాలిటీ 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మౌంటైన్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ గురించి చెప్పుకుందాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.